కిరాణా సరుకులు కొనటానికి వెళ్ళినప్పుడు కేజీ 2 కేజీలు సామాన్లు మనం కొన్నప్పుడు ఒక కాటా మీద వేసి వెయిట్ చూస్తారు. అది అందరికీ తెలుసు కదా, చిన్న కాటా మిషన్. అదే 25 కేజీలు కానీ 50 కేజీలు కానీ బియ్యం మూటని తూసే బరువు యంత్రము ఈ కేజీ యంత్రంలాగా కాకుండా ఇంకా పెద్దది ఉంటుంది కాటా మిషన్. అంటే చిన్న 1 కేజీ 2 కేజీలు తూసే బరువు చిన్న కాటా మిషను, పెద్ద బరువులు తూసే కాటా మిషను పెద్దది ఉంటుంది. అలాగే మనకు వచ్చే సమస్యలు చిన్న చిన్నవైతే 1-2 రోజుల్లో మర్చిపోతాము. అదే చాలా పెద్ద సమస్యలు అయినప్పుడు వాటిని తట్టుకొని హృదయం దృఢంగా ఉండాలి అని అంటే దైవశక్తి మాత్రమే మనల్ని దృఢంగా చేయగలదు. అందుకే నిరంతరము మంత్రజపము మన హృదయాన్ని దృఢంగా చేస్తుంది. గత వీడియోలో సమస్య సాంద్రత కన్నా మంత్రజపం సాంద్రత అంటే చాలామందికి అర్థం కాలేదు. అందుకే ఈ ఉదాహరణ చెప్పవలసి వచ్చింది. కేజీ 2 కేజీలు బరువు తూసే కాటా మిషన్ మీద 25 కేజీల బియ్యం మూట పెడితే అది ఎలా అయితే విరిగిపోతుందో, మన మనసుకు కూడా మోయలేనంత భారము, సమస్యల భారము పెరిగినప్పుడు అనేక రకాల మానసికమైన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం. అందుకే మన హృదయానికి అంత దృఢమైన శక్తినిచ్చేది కేవలం మంత్రం మాత్రమే. 84 కోట్ల జీవరాశిలో ఏ జీవరాశి కూడా రామకృష్ణ అని పలకలేడు. ఒక్క మనిషి మాత్రమే పలకగలడు.